వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. ఇక వార్త వివరాలకు వెళ్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి, నువ్వు ఇలాగే మాట్లాడితే నువ్వు ఎవరెవరితో తిరిగావో ఆ 16 మంది పేర్లను బయట పెడతానని హెచ్చరించారు. అతడు జూబ్లీహిల్స్, దుబాయ్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నాడో తనకు తెలుసని అన్నారు. ఈ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రేవంత్ రహస్యాలు బయటకు వస్తాయా అనే ప్రశ్నలు కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, నేను ఇది అలిగేషన్ కాదు, ఇది ఏ ఎంక్వైరీ అయినా ఇవ్వండి. ప్రైవేట్ హ్యాకర్లతోని రేవంత్ రెడ్డి గారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తూ ఉన్నాడు. ఆ హీరోయిన్లని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఆఖరికి మొన్న మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళే కూడా ఫోన్లు ప్రైవేట్ హ్యాకర్లతోని దాన్ని ట్యాపింగ్ చేయించిండు. ట్యాపింగ్ చేయించి ఎంత అసభ్యంగా ప్రవర్తించిర్రో, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిర్రో మీరు అందరు కూడా చూసిర్రు. ఇవన్నీ కూడా వాస్తవాలు, నేను చెప్పేది ఏది కూడా అబద్ధాలు చెప్తారండి. ఇలా మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా హ్యాకింగ్ చేసినావు, హీరోయిన్ల ఫోన్లు హ్యాకింగ్ చేస్తున్నావు. ఆఖరికి ఒక హీరోయిన్ ఫోన్ హ్యాకింగ్ చేసి ఆ హీరోయిన్ని ట్రాప్లో పడేసి బ్లాక్మెయిల్ చేసి మై హోమ్ పూజాకి రాత్రి 2 గంటలకి పోయి యా హీరోయిన్తో ఏం చేసినావు నీకే తెలియాలి, ఇక మాకైతే తెలియదు. కానీ మాకు సంస్కారం ఉన్నది కాబట్టి ఆ హీరోయిన్ పేరు బయట పెడతలేము. కానీ మేము బయట పెట్టదలుచుకుంటే నువ్వు తిరిగిన 16 మందితోని నేను బయట పెడతా. ఏదో ఒక రోజు నువ్వు ఇదే విధంగా చేస్తూ ఉంటే నువ్వు తిరిగిన 16 మంది నువ్వు చేసింది ప్రతి నాకు తెలుసు. నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన, నువ్వు ఏమేమి చేసినావు, ఎక్కడెక్కడ చేసినావు, జూబ్లీస్ లేడం అనుకున్నావు, దుబాయ్ లేడం అనుకున్నావు, ఢిల్లీ లేడం అనుకున్నావు, అన్నీ తెలుసు మాకు కూడా. నువ్వు చక్కగా రాజకీయం ముఖ్యమంత్రి లెక్క బిహేవ్ చేసి చక్కగా రాజకీయం చేస్తే చక్కగా మేము కూడా చేస్తాం. ఇంకో ఎవిడెన్స్ కూడా చెప్తా ఉన్నా మీకు. ఇక నిన్న కాక మొన్న 2 మంత్రులు మాట్లాడుకున్న మాటలు, ఆ 2 మంత్రులు ఫోన్లో మాట్లాడుకొని వాళ్ళు ఈయనని ఎన్ని రోజులు మనం భరించాలి, వాళ్ళన్న ఆ మంత్రులు మాట్లాడుకున్న సంభాషణ ఏంటంటే ఈ పొట్టోని మేము ఎన్ని రోజులు భరించాలి, ఎన్ని రోజులు భరిద్దాము అని వాళ్ళిద్దరు మాట్లాడుకున్న చర్చని నెక్స్ట్ డే రోజు ఆ మంత్రుల ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తున్న ఇంత తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముఖ్యమంత్రి గారికి పోయిన తర్వాత ఇంకొక మంత్రి ఇంటికి పంపించి ఆ మంత్రిని ఇంటికి పిలిపించి నేను ఏం చేసినా నా తప్పేమున్నది, మీరు ఎందుకు చేస్తున్నారు, ఇట్లా నన్ను ఎందుకు భరించాలని అంటున్నా అన్నది రేవంత్ రెడ్డి పిలిపించి మళ్ళా ఆ మంత్రిని ఇంకొక మంత్రితో పంపించి ఆ మంత్రిని పిలిపించి సీఎం ఆఫీస్ ఆయన ఇంటికి తీసుకుపోయి వాళ్ళు సీఎం ఆఫీస్లో ఏం మాట్లాడతారు, నేను చేయలేను మాట్లాడేదంటే మిస్టర్ మినిస్టర్ నా పని ఏముంది, నా పని మీ మంత్రులది ఎమ్మెల్యేలది ఫోన్ ట్యాపింగ్ చేసుకొని నేను ఇంటనే ఉంటాను, నేను చేయాల్సింది మా ఇంటర్వ్యూ అదే పని చేస్తున్నా, మీరు మాట్లాడేది ప్రతిదీ వింటా అన్నది ఇది రేవంత్ రెడ్డి బరాబర్ అన్నాడు ఆ మంత్రులతోని. నేను చెప్తుంది ఫ్యాక్ట్. చంద్రబాబుపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు పథకం జిల్లాలకే పరిమితం చేయడంపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ, కర్ణాటక తరహాలో రాష్ట్రమంతా ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. షర్మిల డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్పు అవసరాన్ని తెలియజేస్తుంది. సూపర్ 6 కు సంబంధించి చంద్రబాబు గారు మహిళలకు ఉచిత బస్ అన్నారు. మహిళలకు ఉచిత బస్ అన్నది పక్క రాష్ట్రం తెలంగాణలో అయితేనేమి, కర్ణాటకలో అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అమలు చేసి చూపుతుంది. మరి అలాంటి పథకానికి కూడా చంద్రబాబు గారు ఎన్ని సాకులు వెతుక్కుంటున్నారో చూడండి. కనీసం సంవత్సరం అయిపోయింది, ఇప్పటికీ కూడా ఉచిత బస్సు మొదలు కాలేదు. అది ఆగస్టు 15కు చేస్తామంటున్నారు. ఎంత మటుకు అవుతుందో తెలియదు. ఒకవేళ చేసినా కూడా దాంట్లో కూడా మళ్ళీ మహిళలకు సంబంధించి ఇంటర్ డిస్ట్రిక్ట్ అయితే అది కవరేజ్ చేయము అంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద విమెన్ 16 లక్షల మంది మహిళలేమో ప్రతిరోజు బస్సులలో ప్రయాణిస్తారు. వాళ్ళందరికీ 0 టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ 0 టికెట్ మీద కూడా మళ్ళీ చంద్రబాబు గారు స్టాంప్ వేసుకుంటారట. కానీ మహిళలు ప్రయాణించేది ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు, అంటే విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్తే మళ్ళీ డబ్బులు కట్టాలట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఇక ఇచ్చేదేదో మొత్తము ఫ్రీగా ఇవ్వచ్చు కదా, ఇచ్చినట్టన్నా మంచి పేరైనా మీకు వస్తుంది కదా. ఇది చాలా అన్యాయం. సూపర్ 6 లో ఇంకొకటి మహిళా శక్తి. ప్రతి మహిళకి 18 ఏళ్లు నిండిన తర్వాత 1500 రూపాయలు నెలకిస్తామని చెప్పారు. సంవత్సరానికి 18,000 రూపాయలు ప్రతి మహిళకు ఇస్తామని చెప్తే అది చాలా పెద్ద బడ్జెట్టే. కానీ కనీసం
ఆ మాత్రం క్యాలిక్యులేషన్ మీరు చేసుకోలేకపోయారా? ఎన్నికలప్పుడు మీరే కదా ఊదరగొట్టారు, ప్రతి మహిళను మేము శక్తివంతురాలని చేస్తామని. మరి అలాంటప్పుడు ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలియదా? ఇప్పుడు రాష్ట్రాన్ని అమ్మేయాలి, ఆ పథకాన్ని అమలు చేయాలంటే అని మీ మంత్రులే మాట్లాడుతున్నారు అంటే, దానికి P4 తో లింకు పెడుతున్నారు అంటే మీ అసమర్థతే కదా. P4 తో లింకు పెడతాము అని మీరు ఆ రోజు చెప్పలేదు కదా. ఈ రోజేమో P4 కేమో దాతలు ఉంటే డబ్బులు వస్తాయి, దాతలు లేకపోతే డబ్బులు రావు అంటే ఆ పథకం అమలు కాదు. దాదాపు 2 కోట్ల మంది మహిళలకు అమలు కావాల్సిన పథకం కనీసం 1,80,000 మహిళలకైతే అమలు కావాలి కదా. మరి ఇప్పుడు మీరు అన్నిటికీ లింకు పెడుతున్నారు, P4కు లింకు పెడుతున్నారు, రాష్ట్రానికి అమ్ముకోవాలి అని మాట్లాడుతున్నారు అంటే మీకు ఎంత చిత్తశుద్ధి ఉన్నట్టు? మరి సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిందనక ఏమనాలి? రైతుల విషయానికి అన్నదాత సుఖీభవ అన్నారు. 93 లక్షల మంది రైతులు ఉంటే మీరు ఇస్తున్నది ఎంతమందికి? 47 లక్షల మంది రైతులకి. మిగతా అందరికీ టోపీ పెట్టినట్టే కదా. తల్లికి వందనం పథకం ప్రకారం 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే మీరు ఇస్తున్నది 67 లక్షల మందికి. అన్నిట్లో కోతలు పెట్టుకుంటూ పోతే మిమ్మల్ని ఏమనాలి? మీ చిత్తశుద్ధి కనిపించడం లేదు. మళ్ళీ చెప్తున్నాం, సూపర్ 6 యథావిధిగా మీరు ఎలా మాటిచ్చారో నిరుద్యోగ భృతి మీరు ఇంతకు ముందు కూడా మాటిచ్చారు. పోయిన ఎలక్షన్లలో 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గారు ఇదే మాట ఇచ్చారు, నిరుద్యోగ భృతి ప్రతి నెలా ఇస్తామని చెప్పారు. అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చేటట్టు కనిపించడం లేదు. మేము ఉద్యోగాలు ఇస్తాము అంటున్నారు. కనీసం 50 లక్షల మంది బిడ్డలు ఉన్నారు ఉద్యోగాలు లేక. కనీసం మీరు ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకి ఎప్పుడు ఇస్తారో తెలియదు. పోనీ 20 లక్షలు ఇస్తారా? ఎంతమందికి ఇస్తారు? ఇచ్చేవారు ఇంతవరకన్నా మీరు నిరుద్యోగ భృతి ఇవ్వాలి కదా. అటు ఉద్యోగము రాదు, నిరుద్యోగ భృతి రాదు. మరి మీరు ఇచ్చిన మాటేమో ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత ఓడమల్లన్న. అదే అంతవరకు పోడిగుండు. అదే మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారని 4 ఏళ్ళు ఎదురు చూడాలి, అంతేనా? ఎవరైనా ఏమనుకుంటారండి? అధికారం లేకొచ్చిన వెంటనే అన్ని హామీలు నెరవేరుస్తారు అనే కదా రాజశేఖర రెడ్డి గారు ఎలా అమలుపరిచారు? మొదటి సంతకంలోనే అమలు పరిచారు కదా. మరి ఆ క్లాస్ ఎక్కడుంది? అవును, నాకు తెలియదంటనా? చంద్రబాబు గారికి ముందు తెలియదా? వచ్చాక డిస్కవరీ చేశారా? డిస్కవరీ ఛానల్ ఏమైనా పెట్టారా? కాదు కదా, ముందు నుంచి తెలుసు కదా ఎన్ని అప్పులైనాయని. 11 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చంద్రబాబు గారికి తెలియకుండానే ముఖ్యమంత్రి అయ్యారండి. మరి అన్ని తెలిసే కదా చెప్పారు చంద్రబాబు గారు. ప్రతి నెల మహిళలకి 1,500 రూపాయలు ఇస్తామని. చాలా అన్యాయం ఇది. చేస్తారండి. ఈ రాష్ట్రం అంతా పేదరికంలో కొట్టుకున్న తర్వాత చేస్తే ఏం లాభము? అధికారం లేకొచ్చిన వెంటనే చేస్తే కదా. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడుతుండటంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. ఈ నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత విపత్తు నిర్వహణ శాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వర్షాలపై విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో కలిసి సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాల కారణంగా ఏర్పడే పరిస్థితులను సమీక్షించి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాహుల్ గాంధీ అదానీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని పెద్ద వ్యాపారవేత్తల్లో ఒకరైన ఓబీసీ ఉన్నారా అని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ కులగణన దేశానికి రోల్ మోడల్గా నిలిచిందని రాహుల్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు వ్యాపార వర్గాల ప్రాతిపాదికన సమానత్వం అవసరాన్ని చూపుతున్నాయి. कहां है? बड़े बड़े पत्रकारों के नाम निकालो. ओबीसी कहां है? कौन है वहां पे? अदानी ओबीसी है क्या? आपकी पूरी की पूरी जमीन उसको दी जा रही है. पूरी की पूरी आपकी जमीन ओबीसी दलित आदिवासियों की जमीन छीन छीन कर अदानी को दी जा रही है, अंबानी को दी जा रही है, टाटा को दी जा रही है, इन लोगों को दी जा रही है. इनके सिस्टम में कोई ओबीसी है ही नहीं, दलित है ही नहीं, आदिवासी है ही नहीं. तो इसलिए हमने कहा है सबसे पहले जहां भी हमारी सरकार होगी वहां जाति जनगणना होगा, एक्सरे होगा, एमआरआई होगा. हमें पता लगाना है ओबीसी कितने हैं, कहां हैं, क्या करते हैं, कितनी भागीदारी है, कितना पैसा है, ये हम सब जानना चाहते हैं. दूसरी बात, जैसे ही जाति जनगणना होता है वैसे ही 50% की दीवार वहीं टूट जाती है. तेलंगाना के चीफ मिनिस्टर ने जाति जनगणना के होने के एकदम बाद अपने आप 50% की दीवार तोड़ दी. और उन्होंने कहा कि भाई, मैंने उनसे पूछा, उन्होंने कहा राहुल जी जब मैंने ये देखा मेरे सामने कोई ऑप्शन ही नहीं है, मुझे ये करना पड़ा क्योंकि मुझे अन्याय दिखा. कल भाषण में उन्होंने बोला. तो पहला काम जाति जनगणना जहां भी हमारी सरकार होगी, 50% की दीवार जहां भी हमारी सरकार होगी, और दूसरा काम नेशनल लेवल पे. ప్రధాని మోదీ మాల్దీవ్స్ 60వ స్వతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా మోదీ మాల్దీవుల పర్యటనలో ఉన్నారు. మాల్దీవ్స్ స్వతంత్ర వేడుకలు ఉత్సాహంగా జరగనున్నాయి. మోదీ హాజరుతో ఈ వేడుకలకు ప్రత్యేకంగా ఆకర్షణ ఏర్పడింది. ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి ఇది ఖచ్చితంగా తోడ్పడనుంది. మోదీ పర్యటన మాల్దీవ్స్తో సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసులు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమని కాదని అంటున్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. సుప్రీంకోర్టు నిషేధించిన BS3 వాహనాలకు జేసీ ట్రావెల్స్ కొనుగోలు చేసింది. చంద్రబాబు, నారా లోకేష్ ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. నేను జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య, వారి కుటుంబ సభ్యులను ఎప్పుడూ దూషించలేదు. ఆమె ఆరోపణలు నిజమైతే క్షమాపణ చెబుతానని కేతిరెడ్డి పేర్కొన్నారు. కుమారుడు లోకేష్ బాబు ఎందుకంటే ప్రతిసారి అతను నాకు 100 కేసులు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. ఆ 100 కేసులు కానీ 50 కేసులు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆలోచన చేయాలి. వాళ్ళకు సంబంధించిన అధికారులతో వాళ్ళ FIRలన్నీ తెప్పించి
ఏంటివే ప్రభాకర్ రెడ్డి మీద ఇన్ని కేసులు ఉన్నాయని చెప్తున్నాడు, దీన్ని ఏదో ఒకటి మనం పరిష్కారం చేస్తాము, ఆయనకు న్యాయం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు, లోకేష్ దీనిపైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. అది ఒక విధంగా నేను కూడా ఈ విషయంలో ఆయనకు మద్దతు తెలుపుతా. ప్రభాకర్ రెడ్డికి ఎందుకు తెలుపుతా అంటే అతను చేసిన క్రైమ్ ఏదంటే BS3 BS4 అనే వెహికల్లు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము స్క్రాప్ వెహికల్స్. అశోక్ లైలాండ్ వాళ్ళు కూడా స్క్రాప్ వెహికల్స్ కిందనే అతనికి ఇచ్చినాడు. ఫేక్ రిజిస్ట్రేషన్లు, ఫేక్ ఇన్సూరెన్స్లు అన్నీ చేసి ఆ కేసుల్లో ఇన్వాల్వ్ చేసినారు. అంటే ప్రభాకర్ రెడ్డి ఉద్దేశం ఏమంటే మేము అధికారంలో ఉన్నాము, దానికి సంబంధించిన అధికారులందరినీ కూడా భయపడించుకొని నేను కేసులు కొట్టేయించుకుంటా చంద్రబాబు నాయుడు, లోకేష్ చెప్తే అనేది అతని ఉద్దేశం అనుకుంటాను. లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, ఇతరులైనటువంటి రాజకీయ నాయకులు కానీ అతనికి న్యాయం చేస్తా అంటే తీసుకొని వచ్చాడు. అతను అడుగుతా ఉండేది ఏమంటే నేను చేసిండేది తప్పు, స్క్రాప్ వెహికల్ అనేటివి నేను బజార్లో తిప్పకూడదు రోడ్ల మీద, అందువల్ల దయచేసి ఇది బెరీనా ట్రైల్కి తీసుకొచ్చి నన్ను లోపల పెడితే మీరు నా కుటుంబానికి నాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారనేదే అతని ఉద్దేశం. నాకుండే అభిప్రాయం కూడా అదే. అంటే ప్రజల తలరాతలు మార్చే నాయకుడు చంద్రబాబు అయితే తలకాయలు తీసే వ్యక్తి జగన్ అని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తిరుపతి నియోజకవర్గంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నాయకుడు అంటే రక్షించే విధంగా ఉండాలి, కానీ జగన్లా చంపే విధంగా ఉండకూడదని నిమ్మల అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం మొన్న 2వ తేదీ జూలైలో ప్రారంభించినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ గడప తొక్కినా కూడా ప్రజలందరూ కూడా చాలా బాగుంది పరిపాలన అని చెప్పి మరి ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని కొనసాగించుకుంటూ మరి ఈ నెలలోనే లేదా వచ్చే నెలలో కేంద్రం ఎప్పుడు నిధులు వాళ్ళ వాటా మంజూరు చేసిన వెంటనే అన్నదాత సుఖీభావ కింద కూడా రైతుకి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి కేంద్రంతో కలిపి మరి ఇమీడియట్లీ అది కూడా శ్రీకారం చుట్టబోతూ ఉన్నాం. అదేవిధంగా రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలు మరి ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించబోతూ ఉన్నాం. అంటే ఇంత పెద్ద ఎత్తున సంవత్సరం కాలంలోనే ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేయడంతో పాటు మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా. ఎందుకంటే మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, ఏదైతే మరి ఆ రోజు అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. మరి ఆ 3 ముక్కల్లో ఏ ముక్కలైనా సరే ఒక్క ఇటుక ముక్క పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు మళ్ళీ రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి మళ్ళీ అమరావతిని వేళ రాజధాని నిర్మాణం పూర్తి చేస్తూ ఉన్నాం. ఇంకొక పక్క పోలవరం ఆ రోజు ముంచేసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు ఆ పోలవరాన్ని 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేసే లక్ష్యంతో ఈవేళ పనిచేసి ఇటు రాయలసీమకి అటు ఉత్తరాంధ్రకి కూడా ఆ గోదావరి వరద నీరుని ఈవేళ అందించబోతేటువంటి ప్రక్రియకి ఈవేళ శ్రీకారం చుడుతూ ఉన్నాం. ఎన్నో పరిశ్రమలు గత 5 సంవత్సరాల పాలనలో మరి విసిగెత్తి ఈయన కక్షలకి భయపడి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఒక లూలు కానీ, ఒక కియో ఎక్స్టెన్షన్ కానీ, ఒక అమర్ రాజా కానీ, ఒక జాకీ కానీ, ఇట్లా ఎన్నో కంపెనీలు ఏదైతే రాష్ట్రం వదిలిపోయాయో మళ్ళీ ఆ పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు అందరినీ తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఈరోజు మళ్ళీ కల్పించేటువంటి ప్రక్రియకి మనం శ్రీకారం చుడుతూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోగలిగాం, రైల్వే జోన్ను సాధించుకోగలిగాం, మెట్రోలను తీసుకురాగలుగుతూ ఉన్నాం. అంటే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. కష్టంలో ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో కూడా మరి ఇటువంటి స్థితిలో కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం ఇస్తూ ఉంది, ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని వేళ ప్రజలందరూ కూడా ఈ సంవత్సర పాలన పట్ల ఆశీర్వాదం అందజేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ మరి మీ ద్వారా కూడా ఈవేళ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈవేళ తలరాతలను మార్చేటువంటి నాయకుడికి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటాయి. తలకాయల్ని తీసేటువంటి వ్యక్తిగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితిని దయవుంచి మీరందరూ కూడా గమనించమని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఈవేళ ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమంతో రేపు 2047 కల్లా
మళ్ళీ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో నిలపాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మీ తలరాతలు మార్చేటువంటి విధంగా పనిచేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కక్షతో, అంటే 2024లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నన్ను ఓడించారనేటువంటి కక్ష ఈరోజు ప్రజల మీద, రాష్ట్రం మీద, తెలుగు జాతి మీద కూడా పెట్టి ఈవేళ ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేయాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తును విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచనతో ఎప్పటికప్పుడు కుట్రలు పన్నుతూ, అలజడులు సృష్టిస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ మళ్ళీ ఈ పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావాలి అని అంటే భయపడేటువంటి విధంగా ఈరోజు కూడా అడుగుతున్నారు పారిశ్రామికవేత్తలు. మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అంటే జగన్ మళ్ళీ రాడని గ్యారంటీ మీరు ఇవ్వండి అని అడుగుతేటువంటి పరిస్థితి. అంటే ఇటువంటి స్థితి వ్యాలీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కల్పిస్తున్నటువంటి పరిస్థితి. అందుచేతే అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉండడానికి కూడా అనర్హుడు, రాజకీయాల్లో ఉండడానికి కూడా అర్హత లేదు. అటువంటి వ్యక్తి అవసరం లేదు ఈ రాష్ట్రానికి అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించమని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఎవరైనా, ఒక రాజు అయినా, ఒక పాలకుడైనా రాష్ట్రాన్ని కాపాడేవాడై ఉండాలి, ప్రజలను రక్షించేవాడై ఉండాలి. మరి మనందరికి కూడా రక్షణ కల్పించేటువంటి ఉండాలి తప్ప భక్షించేవాడై ఉండకూడదు. ఎందుకంటే మొన్న మీరు చూసారు ఏదైతే మరి ఆయన పరామర్శలు పేరు చెప్పి మాజీ మంత్రి రోజా చంద్రబాబు పవన్ పై తీవ్ర విమర్శలు చేశారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం చంద్రబాబు అలవాటు. సంతకం పెట్టి హామీలు అమలు చేయని వారిపై 420 కేసు పెట్టాలని అన్నారు. నిరుద్యోగులను, పిల్లలు సహా అందరినీ మోసం చేశారని ఆరోపించారు. సిగ్గు లేకుండా అచ్చెన్నాయుడు ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఏపీ అమ్మేయాలని అంటున్నాడని రోజా వ్యాఖ్యానించారు. ఆడబిడ్డ నిధి 1500, 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి, 60 ఏళ్ళు లోపల ఉన్న ప్రతి ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి కింద 1500 నెలకిస్తాము, సంవత్సరానికి 18,000 ఇస్తాము అన్నారు. మరి ఇప్పుడు అంటే ఎన్ని నెలలు అయింది? 13 నెలలు అయింది. మన రాష్ట్రంలో 2,70,00,000 మంది ఈ ఆడబిడ్డ నిధికి అర్హులు. మరి ఈ 2,07,00,000 మంది ఆడబిడ్డల్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రతి నెల ఇస్తానన్న 1500 ఈ 13 నెలలకి కలిపితే 35,100 కోట్లు, దాదాపుగా 35,000 కోట్ల పైగా. మరి చీటింగ్ చేసిన వాళ్ళ మీద చీటింగ్ కేసు 420 కేసు పెట్టాలా వద్దా? పెట్టాలి కదా. మరి ఈరోజు సిగ్గు లేకుండా ఒక అడ్డదిడ్డంగా పెరిగిన అచ్చెన్నాయుడు అంటాడు ఈ ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ అమ్మేయాలంట. మరి ఇన్నిసార్లు మంత్రిగా చేసిన నీకు, ఇన్నిసార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడికి మరి ఇది ఇచ్చేటప్పుడు తెలీదా మేనిఫెస్టోలో ఇది మనం చేయగలమా లేదని? అంటే ప్రజల్ని మోసం చేయాలి, ప్రజల్ని చీటింగ్ చేయాలి, మనం అధికారంలోకి రావాలి కాబట్టి ఏదైనా చెప్పచ్చు అన్న ఒక్క దొంగ ఆలోచనతోనే ఈ మేనిఫెస్టోని మీరు ఇచ్చారని అడుగుతున్నాను. ఏమంటే మొదటిసారి ముఖ్యమంత్రి అయినా, మొదటిసారి మంత్రి అయితే పాపం తెలియదులే అనుకోవచ్చు, కానీ ఆల్రెడీ అంగన్వాడీ సేవల పనితీరు 100 రోజుల యాక్షన్ ప్లాన్ పై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత, రామచంద్రన్, డైరెక్టర్ సృజన, జేడీలు, ఆర్జేడీలు పాల్గొన్నారు. అంగన్వాడీ సేవలను మరింత మెరుగుపరిచేందుకు, పోషకాహార లోప నివారణ కోసం 100 రోజుల ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని సీతక్క అధికారులకు దిశానిర్దేశం చేశారు. కొంతమంది ఉన్నతమైన పిల్లలేమో రకరకాల వేరే అలవాట్లు, వేరే ఫుడ్ తింటారు కాబట్టి ఈ అసలైన ఫుడ్ తినకుండా గ్రౌండింగ్ అవుతుందని ఇంపార్టెంట్. మనం ఎన్ని అద్భుతాలు ఇక్కడ రాసుకున్నా, చట్టాలు తెచ్చినా, స్కీమ్స్ తెచ్చినా, ఫండ్స్ అలికేట్ చేసినా కింది వరకు పోకుంటుంటే ఏం లాభం చేసుకోవాలి? ప్రైవేట్ స్కూళ్ళలో పోయే పిల్లలలో కూడా ఎట్లా ఉందని చూడాలి. సో ఇప్పుడు మనకు ఒకరైతే ఎట్లా అంటే మన హెల్త్ కి కావాల్సిన ఫుడ్ ఉండాలి, సరే తగ్గాల, పెరగాల, ఇట్లా ఉండదు, ఇదంతా ఓకే. వీడియో కాన్ఫరెన్స్ ఈ రోజు నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ యొక్క కాన్ఫరెన్స్ కాల్ చేసినటువంటి డైరెక్టర్ గారు, మన ఉమెన్ అండ్ చైల్డ్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ గా ఉన్న సృజన గారికి, మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మన సెక్రటరీ గారు అనిత రామచంద్రన్ గారికి, హెడ్ ఆఫీస్ నుంచి పాల్గొంటున్నటువంటి అధికారులకు, వివిధ జిల్లాల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి డిడబ్ల్యూస్ అండ్ అదర్ ఆఫీసర్స్, అదర్ ఆఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా నమస్కారాలు.
మా హయాంలో లిక్కర్ షాపులు ప్రభుత్వం చేతుల్లోకి రావడంతో చంద్రబాబు హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి తెరపడింది. లిక్కర్ దోచుకోవడానికి చంద్రబాబు వేసిన రాచబాట ఉండాన్ని ప్రయత్నం చేపట్టాం. మాకు వద్దు అనుకుని కొత్త లిక్కర్ పాలసీతో మద్యం అమ్మకాల్ని నియంత్రించడానికి ప్రయత్నించాం. నేను అడుగుతాను, చంద్రబాబు వేసిన రాజబాట ఉండగా ఏది దోచుకోవడానికి బెల్ట్ షాపులతో సహా కిందికి పోయి వేల కోట్లు లక్షల కోట్లు అయినా సరే తీసుకోవడానికి వీళ్ళకి సిస్టమైజ్ చేశాక, డిస్టిలరీలన్నిటికీ ముబ్బడిగా ఆర్డర్లు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని బెనిఫిట్ చేశాక, వాళ్ళ లైసెన్స్లు ఇవన్నీ పెంచేసి ఇదేయాక అది సులభమా? అట్లా కాకుండా ఇవి తీసేసి అకౌంట్ ఫార్ చేయాల్సిన గవర్నమెంట్ షాపుల నుంచి వాటి నుంచి వస్తుంది అనుకోవడం సులభమా? ఇట్లా తినడం సులభమా? ఇట్లా చేయి తిప్పుకొని తినడం సులభమా? దానికోసం ఓ పాలసీ ఎవాల్వ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు చేశారు? మేము మద్య నియంత్రణ చేస్తామని ప్రకటించాం కాబట్టి ఎట్లా డిస్కరేజ్ చేయాలి, ఎట్లా నియంత్రించాలి కన్జంప్షన్ అనడానికి ఆ పెత్తడిపోయారు. బ్రాండ్లకు సంబంధించి మీరు అడిగారు. మీరు దాంట్లో చూస్తే మనకు డేటా ఎక్కడ దొరుకుతుందంటే వాళ్ళు కాంపిటీషన్ కమిషన్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళ క్లెయిమ్ ఏంటంటే మమ్మల్ని డిస్కరేజ్ చేశారు, ఆర్బిట్రరీగా బిహేవ్ చేశారు. ఏది బెవరేజ్ కార్పొరేషన్ పేమెంట్స్ డిలే చేశారు. పేమెంట్స్ అంతకుముందు మాకు డిపో దగ్గర వచ్చేవి, ఇప్పుడు కింద అమ్ముడు పోయినాకనే ఇస్తామన్నారు. ఇవన్నీ దేని వల్ల వచ్చాయి? సిస్టమ్ కింద రిటైలింగ్ ఎప్పుడైతే మారిందో, అంతకుముందు డిపో స్థాయిలోనే వీళ్ళు ఎవరు మన ప్రైవేట్ బిజినెస్ మన రిటైలర్స్ కొనుక్కొని పోయేవాళ్ళు. అంటే డబ్బు అక్కడికే వచ్చేది. ఆ అమౌంట్ వీళ్ళు పాస్ ఆన్ చేయడానికి అవకాశం ఉండేది. గవర్నమెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ యాక్టెడ్ లైక్ ఏ ఫెసిలిటేటర్ కింద రోల్ అన్నాక, కింద సేల్ అయినాక అది తీసి ఇవ్వడం మొదలుపెట్టింది. ఈ డిలే ఎందుకు జరిగిందంటే గవర్నమెంట్ డెసిషన్ కాదు, సిస్టమ్ మారడం వల్ల వచ్చింది. అలాగే మాన్యువల్ సిస్టమ్కు ఆర్డర్ ఫర్ సప్లై ఆర్డర్లు ప్లేస్ చేస్తున్నారంటే ఈ కొత్త సిస్టమ్ ఆటోమేటిక్గా పెట్టడానికి కుదరదు కాబట్టి ఇండెంట్ తీసుకొని చేశారు. అంతకుముందు కూడా ఇండెంట్ తీసుకునేవారు. క్వశ్చన్ వచ్చి వాళ్ళు పెట్టిన ఇండెంట్ ఏదైతే ఉందో, మేము ఇంత సప్లై చేస్తామంటే మీరు అంత వద్దు ఇంత తక్కువ చేయండి అని అంటే అది కార్పొరేషన్ తప్పు, అంటే వాళ్ళు డిస్కరేజ్ చేస్తుందని. వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చారు. మరి ఎక్కడ డిస్కరేజ్ చేసిందంటే ఫోన్లు చేసి మీరు తక్కువ ఇండెంట్ పెట్టండి అని అడిగారు అని అంటారు. డజ్ ఇట్ స్టాండ్? ఎక్కడైనా నిలబడుతుందా? దే ఆర్ బిగ్ ఎంటిటీస్, వాళ్ళు రాయొచ్చుగా మీరు ఇట్లా అడుగుతున్నారని. ఏపీలో వాళ్లకు ఎంకరేజింగ్ వాతావరణం కనపడలే, డిస్కరేజింగ్ వాతావరణం కనపడింది. పేమెంట్ డిలే అవుతుంది. పేమెంట్ డిలే కావడానికి కాన్షియస్గా కాదు, కొత్త బ్రాండ్ కూడా అంతే డిలే అయింది. కొత్త బ్రాండ్స్కి ముందు ఇచ్చింది లేదు. ఎందుకంటే నేను చెప్పిన రీజన్, గవర్నమెంట్ తన పాకెట్లోంచి ఎందుకు ఇస్తుంది? సేల్ అయిన తర్వాత ఇస్తుంది. అంతకుముందు ప్రైవేట్ వ్యాపారి తీసుకుపోయేవాడు, ముందే వచ్చేది. ఇప్పుడు కస్టమర్ కొంటే తప్ప రావట్లా, అందువల్ల డిలే అయింది. వాయికి ఈ మార్కెట్ అంత ఎంకరేజింగ్గా లేదు, ఇంకో మార్కెట్లోకి వెళ్ళాడు. ఇక్కడ ఒక అలిగేషన్ చేయాలని చూశారు వాళ్ళు. కాంపిటీషన్ కమిషన్లో మీరు చూసినా రికార్డు ఓపెన్ డొమైన్లో ఉండేది, దాంట్లో ఉంటుంది. వాళ్ళు ఇండెంట్ ఎంత పెట్టారో అంతా వీళ్ళు ఆర్డర్ ప్లేస్ చేశారు. ఇండెంట్ పెట్టినంత ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు వేర్ డస్ ది క్వశ్చన్ అరైజ్? ఇప్పుడు ఇది ఎవరి మీద ఎవరైనా చేయొచ్చు. నేనేమంటున్నా, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి మాకు పక్కా ఆధారాలు ఉన్నాయి కేసు పెట్టడానికి. ఏమని? ప్రివిలేజ్ ఫీ కింద 1300 కోట్లు వచ్చేవి నువ్వు వేవ్ ఆఫ్ చేశావు, క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ కంకరెన్స్ లేదు, అండ్ చంద్రబాబు నాయుడు సంతకాలు ఉన్నాయి బార్లకు సంబంధించి. అయితే ముందు దానికి ఆయన హీ వాజ్ అవేర్ అనడానికి కాపీ టు పిఎస్ అని ఆ జీవో ఏదైతే ఇష్యూ చేశారో, మిగిలిన పాలసీ రిలేటెడ్ జీవోలు 2 క్యాబినెట్లో డిస్కస్ చేశారు తప్ప ఇది ఆ రోజే రిలీజ్ చేసి ఆయన దీన్ని మాత్రం తీసుకురాలేదు. ఆయన కాపీ పెట్టారు అంటే హీ వాజ్ అవేర్ అని తెలుస్తుంది. ఇంకో దాని మీద అయితే బార్లకు ఇచ్చిన ప్రివిలేజ్ ఫీ రద్దు అయితే సంతకం కూడా ఉంది, ఆయనది, మంత్రిది ఉంది, ఆయనది ఉంది. ఇవి అలాగే డిస్టిలరీలకు ఎక్స్ట్రా పర్మిషన్ ఇచ్చారు అగైనెస్ట్ ఎక్స్పర్ట్ కమిటీ అడ్వైజ్ చీఫ్ మినిస్టర్. దీంతో ఇవి క్లియర్ కట్ ఎవిడెన్స్లు. ఇవి ఇక్కడ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఎప్పుడు అట్లాంటివి చూపగలరంటే నువ్వు ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఇక్కడ మొదలు పెడితే నువ్వు అట్లాంటివి ఏమైనా చూపే ప్రయత్నం కుబేర మూవీలాగా స్కామ్ చేశారని అంటున్నా. అదే నేను అంటున్నా కదా, సినిమా కథకు ఇది పనికొస్తుంది. నిజంగా గన ఏదైనా జరిగి ఉంటే వాళ్ళు ఎక్కడ మొదలు పెట్టేవాళ్ళంటే ఇదిగో ఇక్కడ ఇప్పుడు మేము అంటున్నట్టు చంద్రబాబు నాయుడు దీనివల్ల మేము అంటున్నాం ప్రివిలేజ్ ఫీ 1300 కోట్లు లాస్ కావడం అనేది అంతకుముందు వసూలు అయిందని చూస్తే అక్కడే తెలుస్తుంది. ఇవండి ఈనాటి విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.